హలో గాయ్స్, మీరు ఎప్పుడైనా డిఫరెంట్గా కర్రీ చేస్తారా? కాకరకాయ అండ్ ఆలు కర్రీ. సో ఫస్ట్ అయితే కాకరకాయలు ఆలు ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఎల్లిపాయ ముద్ద కూడా యాడ్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అవన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి, ఒక 1 స్పూన్ వరకు. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుని అయితే యాడ్ చేసుకొని ఆయిల్లో ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. సో మీరు కూడా ఈ డిఫరెంట్ కర్రీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది. సో ఆలు అయితే ఇలా కొంచెం ఒక 5 మినిట్స్ వేగిపోయిన తర్వాత కాకరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే కాకరకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. అలా ఒక 20 మినిట్స్ వరకు వేగించుకున్న తర్వాత కొంచెం కారం అండ్ ధనియా పౌడర్, గరం మసాలా, లాస్ట్లో కొంచెం నిమ్మ రసం అండ్ కొత్తిమీరకి యాడ్ చేసుకొని 2 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి యమ్మీ అండ్ టేస్టీ ఆలు అండ్ కాకరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. సో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.